విద్యా వ్యవస్థనే దెబ్బతిన్నది. విద్యా వ్యవస్థనే దెబ్బతిన్నది. ఇప్పుడు నీకు ఏపీల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నారాయణ ఒక మున్సిపల్ మంత్రి అయిండు. ఆయన సంస్థలే చాలా ఉన్నాయి. అటువంటి మంత్రులు అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని నడిపేటువంటి వాళ్ళు మంత్రులు అయినాక గవర్నమెంట్ స్కూల్ ఏడ చక్కగా నడుస్తాయి? నడవయి. కాబట్టి అక్కడ టీచర్కి విలువ లేకుండా అయింది, అడ్మినిస్ట్రేషన్ మొత్తం పోయింది. కాబట్టి ఆ పిల్లోడు వచ్చి కొట్టాడు. ఏంది చెప్పు? దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోలేదు. అంటే గవర్నమెంట్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని, కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాన్ని తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. 16 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే సోషల్ మీడియా, 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తాము అన్నట్టు మాట్లాడారు. ఎక్కడ ఆపుతారు? సపోజ్ మీరే ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు కరెక్ట్ 16 సంవత్సరాలు నేను ఏం తెలుసు వస్తే మీరు ముందట పెడతారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు కదా అంటే వాంటెడ్గా అనిపించి వాళ్ళను ఇట్లా మైకులు పెట్టి అనిపించి కూడా. సోషల్ మీడియా వేరు, మీడియా వేరు. సోషల్ మీడియా అంటే ఓన్లీ ఫోన్లలో వచ్చేది మాత్రమే. మీడియా అంటే ఎవరైనా మాట్లాడొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్. సోషల్ మీడియాకి ఎవరేం చేస్తారమ్మా? మాట్లాడతారు, ఏం చేయలేం కదా దాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలకి సోషల్ మీడియా నేను ఆపేస్తాను, సోషల్ మీడియా నుంచి ఏంటంటే తల్లిదండ్రులు మొబైల్స్ తీసుకొని చూస్తారు కదా. అవును, దాని గురించి అది నిజంగా తల్లిదండ్రులు ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వకూడదు, పిల్లలు కూడా చేయకూడదు. కానీ మరి ఆ పిల్లోడు అట్లా తయారై కొట్టాడు. అది గవర్నమెంటే డిసిషన్ తీసుకోవాలి. ఒకటి. రెండవదిగా తెలంగాణకు వస్తే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. ఆయన ఎవరో మొన్న ఒక ఆయన చెప్పాడు టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇంటర్మీడియట్ వరకు ఎగ్జామ్స్ అవసరం లేదన్నాడు. అది ఏం చదువుద్దమ్మా? వాడు స్కూల్కి వాడు పుస్తకం పట్టకుండా వాడు పాస్ అవుతున్నాడు. అది అట్లా కాదు. ఎక్కడిదక్కడ స్టడీ అనేది ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్ ఉండాలి. అదే నేను ఏమంటున్నా, విద్యా వ్యవస్థనే దెబ్బతిన్నది అన్న. అక్కడ నేను రేవంత్ రెడ్డి అనలేదు. రేవంత్ రెడ్డి కూడా కాదమ్మా, దాని కింద ఉండేటువంటి ఒక 300 మంది ఉంటారు. ఒక సెక్రటరీ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఒక ప్రిన్సిపల్స్ ఉంటారు, దానికి వాళ్ళందరూ ఉంటారు. ఆ టీం అంతా పనిచేయాలి. ఒక మంత్రి ఏడ పని చేస్తాడు, రేవంత్ రెడ్డి ఏడ పని చేస్తాడు, వీళ్ళందరూ చేయాలి. రేవంత్ రెడ్డికి ఏం చేస్తారు? వీళ్ళు గైడ్ లైన్ చేయడం కరెక్ట్ కాదు. అది అక్కడ రేవంత్ రెడ్డిని వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. క్రమశిక్షణ తీసుకోవాలి. ఆ పిల్లోనికి ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేయాల్సిందే ఖచ్చితంగా. టీచర్ ఒక గురువు, తల్లిదండ్రులు ఎంతనో గురువు కూడా అంతే. తప్పు కొట్టొద్దు. గురువు గారు ఏంటంటే తల్లి తర్వాత మొదటి గురువు తల్లిదండ్రులు అంటారు. తర్వాత మనకి విద్యా బుద్ధులు నేర్పిన ఆయన ఈ గురువు అయినా. ఈయన నేర్పటం వల్లనే మనం ఈ రోజు ఇంతవరకు అయ్యాము. మనం గురువు ఉంటేనే కదా ఇంతవరకు అయ్యాము, లేకపోతే మనం కాము. అందుచేత ఆ పిల్లగాడు ఏమున్నా కానీ ఏమైనా ఉంటే అక్కడ వేరే ఆయన ప్రిన్సిపల్ ఉంటాడు. టీచర్ ఏమైనా తప్పు చేసాడు ప్రిన్సిపల్ ఉంటాడు, ప్రిన్సిపల్కి చెప్పేది ఉండేది. ఆయన కొట్టడం ఏందండి? అవును, డ్రగ్ తీసుకుంటాం గురువుగారు ఖండించడం తప్ప మీరేమంటారు చెప్పండి? తప్పే కదా అది. అది చాలా 100% తప్పు. ఆ పిల్లగాడిని ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ ఆయన తీసుకొచ్చి బాల నేరస్తుల జాబులో జాయిన్ చేసేసేయాలి. అక్కడ ఆయన సుధరాయిస్తాడు, లేకపోతే సుధరాయించాడు. కరెక్టే, గవర్నమెంట్ స్పందించిందంటే అది కరెక్ట్. అది స్పందించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు కదమ్మా, వాళ్ళు చేసింది తప్పు. ఆ గురువును కొట్టడం తప్పు. గురువు ఏమైనా అని ఉండొచ్చు, అది గురువు తప్పు కాదు. ఆయన దండిస్తాడు. ఆయన ఏదో నేను ఇప్పుడున్నాను ఇక్కడ తీసుకుని ఏదో డ్రగ్ తీసుకుంటూ ఉంటే నా తండ్రి లేకపోతే నా తాత నా దోస్తు నాకంటే పెద్ద ఆయన ఎవరైనా వచ్చి నన్ను కూడా దండించి ఉండొచ్చు, అవునా కదా? అందువల్ల నువ్వు ఎందుకు నన్ను దండిస్తున్నావు, నేను వాళ్ళని కొట్టాలా? తప్పు కదా అది. అందులోకి ఆయన గురువు ఎక్కడ స్కూల్లో కొట్టాడు. స్కూల్లో కొట్టడం చాలా తప్పు. అది ఇమీడియట్గా పిల్లగాడి మీద యాక్షన్ తీసుకోవాలి. నేను వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టేశాను, నేను డైరెక్ట్ కూడా పెట్టేశాను, కామెంట్స్ చేశాను. 100% కరెక్ట్. 100% కరెక్ట్. నేను కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, చెప్పాడు. పేరెంట్స్ మొబైల్ ఇస్తే అది పేరెంట్స్ తప్పది. పేరెంట్స్ ఇవ్వద్దు కదా. ఇప్పుడు 18 years బిలో పిల్లలకి నీకు మొబైల్ బ్యాన్ చేస్తున్నారంటే అది పేరెంట్స్ ఎందుకు ఇవ్వాలి? పేరెంట్స్ ఇచ్చేది ఇవ్వద్దు, అది పేరెంట్స్ తప్పది. 100% కరెక్ట్ ఉంది. 100% కరెక్ట్ ఉంది చంద్రబాబు. ఆ పిల్లగాడినా ఇమీడియట్గా పిల్లగాడి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఆ పిల్లగాడు బాల నేరస్తుల్లో పోతే అక్కడే సుధరాయిస్తాడు. లేకపోతే ఈ డ్రగ్ కంటే ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది అండి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చేసాడు ఆయన. సోషల్ మీడియాలోకి వచ్చి నాలుగు రకాలుగా మాట్లాడతారు. ఆ తర్వాత ఏమో ఆ పిల్లగాడు సైకో కింద తయారవుతాడు.
ఇమీడియట్లీ ఇది తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటేనే ఆ పిల్లగాడి జీవితం లైఫ్ బాగుంటుంది. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఆ పిల్లోడు అలా చేస్తున్నప్పుడు ఇంకొక టీచర్ ఉండి వీడియో తీశాడు. ఉమ్. వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వేశారు. అసలు అట్లాంటి కంటెంట్ అంటే అలాంటి విషయాన్ని పబ్లిక్ ఇంకా వేరే పిల్లలు చూడాలన్నట్టు స్ప్రెడ్ చేశారు. ఉమ్. సో దాని గురించి ఈ పిల్లగాడి మీద యాక్షన్ తీసుకుంటే రేపు వాళ్ళు కూడా సుధరేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే టీచరు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అంటున్నారు కదా, ఆమెకు 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను, 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఇప్పుడు ఆమె పెట్టడం వల్లనే కదా మనకు తెలిసింది, లేకపోతే మనకి ఎట్లా తెలుస్తుందమ్మా? ఈ పిల్లగాడి మీద మాత్రం 100% తీసుకోవాలి. నేను దీన్ని ఆ పిల్లగాడిని మాట్లాడారు. టీచర్తో కూతురు కూడా మాట్లాడారు. చల్లంపోతుంది మాట్లాడు. నేను చూసాను, ఆ వీడియో చూశాను. నేను కూడా 2-3 జాగాల్లో వచ్చినాయి, కామెంట్స్ పెట్టాను నేను. అది ఎవరో లేడీ టీచర్ ఒక ఆమె ఆఫ్ చేసింది. తర్వాత ఆయన ఇట్లా పట్టుకొని చాలా బాధ అయింది ఆయనకి. ఇక్కడ గుద్దాడు ఆయన, ఆ పిల్లగాడు టీచర్కి. అందులో ఏజ్డ్ పర్సన్ అయినా, నా ఏజ్ ఉండొచ్చు ఎక్కువ తక్కువ, మరి కొట్టడం తప్పు కదా అది? మీరే చెప్పండి. మరి ఏపీలో అంటే స్కూల్ కదా పిల్లలు ఎక్కడైతే ఒకటే కదా. ఒకటి మేడం, అదైతే చాలా అతడు స్టూడెంట్ చేసింది అయితే చాలా తప్పు. ఆ, ఒక గురువుని కొట్టడం మాత్రం చాలా తప్పు. అది అతను ఏంటంటే గురువు ఏంటంటే ఆ పిల్లోడు చేసే ఆ, అలవాట్లకు అదే కోపం చేస్తే గురువుని కొట్టడం మాత్రం అది చాలా తప్పు. మొత్తానికి పిల్లోన్ని పిల్లోన్ని వాళ్ళు ఈ చట్టాలు ఉన్నాయి కదా, చట్టాల్లో వాళ్ళు అది చేసేసి న్యాయ ప్రకారంగా వాళ్ళు శిక్షించాలి. ఇప్పుడు ఈ గురువు కూడా అతన్ని శిక్షించే అధికారం లేదు కదా, మరి అతడు పిల్ల అదైతే ఆ పిల్లోని గురించి అయితే కంపల్సరీ తీసుకొని సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు. ఆ. ఒక టీచరే మళ్ళీ ఆ వీడియో తీశాడు. ఓకే. సో సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ సమాజానికి అయితే ఇదైతే చాలా తప్పండి. స్టూడెంట్ చేసిన పని మాత్రం చాలా తప్పు. ఓ, మేము కోరుకునేది ఏంటంటే గురువుని మాత్రం అలా కొట్టడం మాత్రం చాలా తప్పు. అది శిక్షించవచ్చు. స్టూడెంట్ మాత్రం శిక్షించవచ్చు. ఏంటంటే శిక్షించినంటే ఇక వాళ్ళు చట్టాలు ఉన్నాయి కదండి, ఆ చట్టాల ప్రకారం మరి అది చేయొచ్చు. స్టూడెంట్ మాత్రం చాలా పొరపాటు అండి అది. नमस्ते। आप रिसेंटली स्कूल टीचर को और स्टूडेंट मारा ना, हाँ, उसके ऊपर अब क्या बोलूं? ऐसा तो स्कूल टीचर को स्टूडेंट नहीं मारना चाहिए। और उन्हें सिगरेट पीरा बोल के मारा बोले ना, तो वो तो बुरी बात है। सिगरेट पीना, टीचर सिगरेट नहीं पीने के बोले तो स्टूडेंट को टीचर को मारे तो उन्हें क्या बनता है, खराब बन जाता बच्चा, गलत बन जाता, रॉन्ग वे में चला जाता लाइफ का। इसके लिए वो मैडम टीचर जो है उसको बोले नहीं पीना बोलते, वो जो है सिगरेट पी के मारने से वो बहुत गलत है। उसको एक्चुअली ऐसे स्टूडेंट पे एक्शन लेना बहुत ज़रूरी है। अब क्या बोलते हो, स्टूडेंट को सस्पेंड करना, उसको क्या करना? सस्पेंड करना, पेरेंट्स को बुला के बोलना, फर्स्ट पेरेंट्स को बुलाना, नहीं सुधार लो, नहीं सुधरे तो इसको क्लास से स्कूल से निकाल देना चाहिए उसको।